ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బు వెలుగుతోంది. లేని సంబంధాలు పుడుతున్నాయి, ఉన్న సంబంధాలు తెగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన కోసం నాటి పాలకులపై యుద్ధం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబాన్తో కొట్లాడుతోంది. ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. దీంతో నేనున్నానంటూ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది టర్కీ. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుపుతాను, యుద్ధాన్ని ఆపుతానంటూ ముందుకు వచ్చింది. ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలు కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఓ సంచలన విషయం బయటపడింది. ఈ మొత్తం కథలో అమెరికా దుష్ట పన్నాగం బయటపడింది. ఇంతకీ శాంతి చర్చల్లో బయటపడ్డ ఆ షాకింగ్ విషయం ఏమిటి? మధ్యలోకి అమెరికా ఎందుకు వచ్చింది? అసలు అగ్రరాజ్యం ప్లాన్ ఏంటి? శాంతి చర్చల్లో షాకింగ్ విషయం. ఆఫ్ఘన్పై డ్రోన్ దాడులో విదేశీ హస్తం. అమెరికా వైపే అన్ని అనుమానాలు. ఓవైపు యుద్ధాలకు ముగింపు లభిస్తుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు మరో యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం నెలకొంది. డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాలు కూడా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. అయితే ఈ వివాదాలు తగ్గేలా టర్కీ వేదికగా రెండు దేశాలు శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ విషయాన్ని బట్టబయలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్పై జరుగుతున్న డ్రోన్ దాడుల్ని అడ్డుకోలేమని, దీనికి ఒక విదేశంతో జరిగిన రహస్య ఒప్పందం కారణంగా అని చెప్పింది. పాక్ నుంచి ఆఫ్ఘన్ డ్రోన్ దాడులు నిర్వహించేందుకు అనుమతించేలా ఆ దేశంతో ఒప్పందం ఉందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని పాక్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అగ్రిమెంట్ను ఉల్లంఘించడం సాధ్యం కాదు కాబట్టి ఆ దాడుల్ని నిరోధించలేమని అంగీకరించిందని వెల్లడించింది. అయితే పాకిస్తాన్ ఈ ఒప్పుకోలుతో అన్ని వేలు అమెరికా వైపు వెళ్తున్నాయి. కాగా కాబూల్లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ను తమకు ఇవ్వాలని ట్రంప్ తాలిబాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా కోరాడు. ఒకవేళ దీనికి ఒప్పుకోకుంటే చెడు పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ దాడుల వెనుక అమెరికా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ నుంచి జరుగుతున్న డ్రోన్ దాడుల్లో మూడో దేశం ప్రమేయం ఉన్నట్లు ఆఫ్ఘన్కు చెందిన టోలో న్యూస్ తెలిపింది. అలాగే ఇటీవల పాకిస్తాన్ సౌదీ అరేబియాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అమెరికాతో సన్నిహితంగా మెలుగుతుంది. పలు సందర్భాల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్లు గొప్ప వ్యక్తులు అంటూ కొనియాడారు. దీంతో తాజాగా పాక్ డ్రోన్ దాడుల వెనుక అమెరికా ఉందా అనే చర్చ నడుస్తుంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఏ విదేశంతో ఒప్పందం ఉంది అనే విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం టర్కీ వేదికగా జరుగుతున్న ఆఫ్ఘన్ పాక్ శాంతి చర్చలు ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. చర్చల సమయంలో పాక్ ప్రతినిధి బృందం శాంతి కోసం ఆసక్తిగా ఉన్నట్లు కనిపించలేదని నివేదికలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేశాయి. కాగా ఇటీవల పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2 వారాల క్రితం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో సంభవించిన పేలులతో అవి తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్తానీ తాలిబాన్ ఫైటర్లకు ఆశ్రయం కల్పించే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని పాక్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పేలులు జరిగాయి. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా అది నామమాత్రమే. పాక్, ఆఫ్ఘన్ మధ్య దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం వీరి మధ్య తుర్కియాలోని ఇస్తాంబుల్లో రెండో దశ చర్చలు ప్రారంభమయ్యాయి. అవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ తరుణంలో పాక్ రహస్య ఒప్పందం గురించి బయటకు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్తో ఇస్తాంబుల్లో జరుగుతున్న శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకుంటే అది బహిరంగ యుద్ధానికి దారితీస్తుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ శాంతిని కోరుకుంటూ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైతే దాని అర్థం బహిరంగ యుద్ధమే అని ఆయన అన్నారు. గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. దీంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించాయి. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే తొలుత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన 2 రోజుల్లోనే మళ్లీ కాల్పులకు దిగాయి. ముఖ్యంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ద్వారా తమ దేశంలో ఉగ్రదాడులకు తాలిబాన్లు సహకరిస్తున్నారనేది పాక్ ప్రధాన ఆరోపణ. అయితే దీనిని ఆఫ్ఘన్ గట్టిగా ఖండించింది. ఈ క్రమంలో కాబూల్ సహా ఆఫ్ఘన్లోని పలు ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాలిబాన్, పాక్ సైన్యాలు పరస్పర దాడులు దిగడంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్టోబర్ 15న ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే దీనిని ఉల్లంఘించాయి.
దాడిలో 5 పాక్ సైనికులు, 25 మంది తాలిబాన్ సైనికులు చనిపోయినట్టు మాజీ సైనికాధికారులు తెలిపారు. దీనికి ఇస్లామాబాద్ కారణమని కాబుల్ ఆరోపించింది. దీంతో రెండోసారి కాల్పుల విరమణకు ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించాయి. కాగా దోహా చర్చలో అనుకున్నట్టే రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నదే నాడు ఇస్తాంబుల్లో శాంతి చర్చల ఎజెండాగా ఉందని ఏఎఫ్పీ తెలిపింది. చర్చల్లో పాల్గొనేందుకు ఆఫ్ఘన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ హాజీ నజీబ్ సారథ్యంలోని ప్రతినిధుల బృందం నాడు టర్కీ చేరుకుంది. పాకిస్తాన్ నుంచి 2 భద్రతాధికారుల ప్రతినిధి బృందం చర్చలో పాల్గొన్నాయి. ఆఫ్ఘన్ ప్రాదేశిక సమగ్రతను, పరిరక్షణను తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటుండగా ఆఫ్ఘన్ గడ్డ నుంచి పాకిస్తాన్కు ఎదురవుతున్న ఉగ్రవాద బెడదపైనే చర్చ జరగాలని పాక్ పట్టుబడుతుంది. మరోవైపు అక్టోబర్ మొదటి వారంలో మొదటిసారి తాలిబాన్ మంత్రి భారత్ పర్యటనకు విచ్చేశారు. దీంతో 4 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి 4 రోజుల పాటు భారత్లో పర్యటించి ఎస్ జయశంకర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 4 ఏళ్ల అనంతరం కాబూల్లోని టెక్నికల్ మిషన్ను పూర్తిస్థాయి ఎంబసీగా మార్చాలని నిర్ణయించారు. అలాగే పహల్గాంలో ఉగ్రదాడిని ముత్తాకి తీవ్రంగా ఖండించారు. అంతేకాదు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. గత కొద్ది వారాలుగా డ్యారండ్ లైన్ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య పలుమార్లు ఘర్షణలు జరగడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇటీవల ఢిల్లీలో పర్యటించడం పాకిస్తాన్కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యాముల నిర్మాణం చేపట్టాలని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశించడం ఇస్లామాబాద్కు కొత్త తలనొప్పిగా మారింది. పాకిస్తాన్లో చిత్రాల్ నదిగా, ఆఫ్ఘనిస్తాన్లో కునార్ నదిగా పిలిచే ఈ నదిపై డ్యాములు నిర్మిస్తే తమకు నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది పర్వన్ ప్రావిన్స్లో ఉత్తర కాబుల్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఎయిర్ బేస్ను 1950లో సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసింది. అయితే 1979-89 మధ్య సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ సోవియట్కు కీలక ప్రదేశంగా మారింది. చివరికి 1990లో సోవియట్ యూనియన్ ఇక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం బాగ్రామ్ ఎయిర్ బేస్ తాలిబాన్, నార్దర్న్ అలియన్స్ ఫైటర్ను యుద్ధం మధ్య ఫ్రంట్ లైన్గా మారింది. 2001 సెప్టెంబర్ 11 తర్వాత అమెరికా, దాని మిత్రపక్షాలు తాలిబాన్ పాలనను పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా బలగాలు అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. అయితే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన తర్వాత అమెరికా ప్రభుత్వం 2020లో తాలిబాన్తో ఓ ఒప్పందం చేసుకుంది. దీని ఫలితంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్లో అమెరికాతో పాటు నాటో బలగాలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. అనంతరం 2021లో తాలిబాన్లు ఆఫ్ఘన్లో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. చివరికి బాగ్రామ్ ఎయిర్ బేస్ కూడా వాళ్ళ చేతుల్లోకే వెళ్లిపోయింది. ప్రస్తుతం బాగ్రామ్ ఎయిర్ బేస్ తాలిబాన్ నియంత్రణలోనే ఉంది. అయితే చైనా ఆఫ్ఘనిస్తాన్కు రోడ్ వేసే పనిలో నిమగ్నమైంది. దీంతో అమెరికా ఆందోళన చెందుతుంది. ట్రంప్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే ప్రాంతం నుంచి బాగ్రామ్ ఎయిర్ బేస్కు కేవలం గంట ప్రయాణ దూరంలో ఉందని తెలిపారు. బైడెన్ ప్రభుత్వం బాగ్రామ్ ఎయిర్ బేస్ను వదులుకుందని తీవ్రంగా విమర్శించారు. అయితే ట్రంప్ చైనాకి సంబంధించి ఏ న్యూక్లియర్ స్థావరాన్ని ప్రస్తావించారనే విషయంపై స్పష్టత లేదు. తాలిబాన్లు ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ను తన నియంత్రణలోనే ఉందని చెప్పారు. అలాగే చైనా బలగాలు కూడా ఇక్కడ లేవని, ఆ దేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మరి చూడాలి ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో.